అందరికీ వెల్కమ్ బ్యాక్. భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఫేక్ న్యూస్ కొన్ని నిమిషాల్లోనే ధ్వంసమయ్యాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సీజ్ ఫైర్ స్పీచ్, ఆయన మాటలు, డెలివరీ మెసేజ్ ప్రపంచానికి ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాయి. సో ఈ స్పీచ్తో పాకిస్తాన్ ఎలా ఫెయిల్ అయ్యింది ఒక్కొక్క పాయింట్ చూద్దాం రండి. మొదటి పాయింట్, భారత్ పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులపై తన రిటాలియేటరీ యాక్షన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ఒక కండిషన్ ఉంది, పాకిస్తాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే భారత్ మళ్ళీ యాక్షన్ రీస్టార్ట్ చేస్తుంది. ఇది ఒక బలమైన వార్నింగ్ ఫ్రెండ్స్. మోదీ గారు చెప్పింది రెండో పాయింట్, ఇది యుద్ధకాలం కాదు, కానీ టెర్రరిజం కాలం కూడా కాదు. దిస్ ఈస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్, బట్ దిస్ ఈస్ ఆల్సో నాట్ ద ఎరా ఆఫ్ టెర్రరిజం. ఒక్క లైన్తో పాకిస్తాన్కి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. టెర్రరిజం కొనసాగితే పాకిస్తాన్ స్వయంగా నాశనం అవుతుంది. నిజమే, పాకిస్తాన్ లోపలే సున్నీలు షియాలపై, హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. ఇది వాళ్ళ సొంత నాశనానికి దారితీస్తుంది. మూడో పాయింట్, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో గ్లోబల్ టెర్రరిజం హబ్లను భారతదేశం ధ్వంసం చేసింది. చాలామంది ఇండియన్స్ ఫీల్ అవుతున్నారు ఇంకా ఎక్కువ చేయాలని, కానీ ఇది ఒక సూపర్ స్టార్ట్ అని గుర్తించాలి. నాలుగో పాయింట్, పాకిస్తాన్ రియల్ ఫేస్ మళ్ళీ బయటపడింది. పాక్ ఆర్మీ ఆఫీసర్లు చనిపోయిన టెర్రరిస్టులకు ఫేర్వెల్ ఇవ్వడానికి వచ్చారు. ది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ పిక్చర్స్తో పాకిస్తాన్ జస్ట్ టెర్రర్ స్టేటే కాదు, ఫెయిల్డ్ స్టేట్ కూడా అని అర్థమవుతుంది. ఐదో పాయింట్, మన ఇండియన్ విమెన్ సింధూరం తుడిచే ధైర్యం చేసిన టెర్రరిస్టులకు భారత్ టెర్రర్ హెడ్ క్వార్టర్స్నే ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతోనే మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్గా ఇచ్చింది. ఆరో పాయింట్, భారత్ యాక్షన్ తర్వాత పాకిస్తాన్ భయపడి ఎస్కేప్ మార్గాలు వెతుక్కోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఆర్మీ మన డీజీఎంఓని కాంటాక్ట్ చేసి మేమిక ఈ వార్ని ఆపేద్దామని అనుకుంటున్నాం అని ప్లీజ్ చేసింది. అంటే పాకిస్తాన్ అక్కడే ఓడిపోయింది, గెలవలేదు. ఒకవేళ గెలిచి ఉంటే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి భారత్ నుంచి ఎలాంటి అష్యూరెన్స్ ఎందుకు రాలేదు? ఏడో పాయింట్, భారత్ మిసైల్స్, డ్రోన్స్ దాడులతో టెర్రరిస్ట్ క్యాంపులు, బిల్డింగ్స్ మాత్రమే కాదు, వాళ్ళ ధైర్యం కూడా బూడిదైపోయింది. ఆ ధ్వంసమైన క్యాంపుల వీడియోస్ చూసారా? చాలా ప్రొఫెషనల్ అండ్ ఎఫెక్టివ్గా చేశారు. టెర్రరిస్టులకు గట్టిగా ఆన్సర్ ఇచ్చారు. ఎనిమిదో పాయింట్, పాకిస్తాన్ డ్రోన్స్, మిసైల్స్ భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు ఫెయిల్డ్ దివాళీ క్రాకర్స్లా పడిపోయాయి. మన S-400 సిస్టమ్స్ వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేశాయి. మనకు కూడా ఇలాంటి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉండటం గర్వంగా ఉంది. తొమ్మిదో పాయింట్, టెర్రరిజంపై భారత్ యాక్షన్ సపోర్ట్ చేయాల్సింది పోయి పాకిస్తాన్ భారత్ పైన దాడులు చేసింది. నిజంగా టెర్రరిజంని ఎదిరించాలని ఉంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కి థ్యాంక్స్ చెప్పాల్సింది. చివరి పాయింట్, ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు కాదు, మిలియన్ ఇండియన్స్ ఎమోషన్స్ రిఫ్లెక్షన్. మన ఇండియన్ విమెన్ సింధూరం తుడిచే టెర్రరిస్టులకు రిజల్ట్ ఏంటో స్పష్టంగా తెలిసింది. టెర్రర్ అండ్ టాక్స్ కలిసి సాగవు, టెర్రర్ అండ్ ట్రేడ్ కలిసి నడవు, నీళ్ళు రక్తం కలిసి ఫ్లో అవ్వవు. ఈ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్గా ఉంది మోడీ గారి స్పీచ్లో. సో పాకిస్తాన్ ఇస్ జస్ట్ లిజన్. మీరు గెలిచామని ఇంకా నమ్ముతున్నారా? అయితే ఒక ప్రశ్న, సీజ్ ఫైర్ డీల్లో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మోదీ గారి నుంచి ఎలాంటి అష్యూరెన్స్ రాలేదు. అది ఎలాంటి విజయం? మీ అబద్ధాల ప్రచారం ఆపేయండి. భారత్ స్టాండ్ క్లియర్గా ఉంది, టెర్రరిజంతో ఎలాంటి రాజీ లేదు. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.